అలానే ఇక్కడికి ఇచ్చేసిన మత్స్యకార సంఘాల ప్రతినిధులకి, అలానే మత్స్యకారులకు, ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఈరోజు మనం చేసుకున్న కార్యక్రమానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. ప్రతి సంవత్సరము నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే చేస్తూ ఫిషరీస్ ద్వారా ఎంతమంది అంటే మత్స్యకారుల కుటుంబాల్లో ఎన్ని ఉన్నాయి, వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమే కార్యక్రమాలు చేసుకోవచ్చు, అలానే మత్స్య సంపదని పెంచుకోవడానికి మన రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి, అలా పెంచాలి అంటే ఏమి చేయాలి, అలానే మనకి మత్స్య సంపదని పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి, ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ ఇండిజినస్గా ఏమున్నాయి, అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఏమున్నాయి. ఈ 3 కార్యక్రమాలు చేస్తూనే వాళ్ళలో స్కిల్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే మత్స్యకారులతో పాటుగా మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదని కూడా మనం బెటర్గా అప్గ్రేడ్ చేసి మార్కెట్ చేయాలి అని అంటే మనం అవలంబించాల్సిన పద్ధతులు ఏంటి అని, దానికి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మరికొందరు విద్యార్థులను కూడా తయారు చేసే ఉద్దేశంతో చాలా ఆస్పెక్ట్స్ని మనం మిళితం చేసుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా, ఎవరైతే దీని మీద లైవ్లీహుడ్లో ఉంటున్నారో అంటే ఎవరు లైవ్లీహుడ్ అయితే దీని మీద డిపెండ్ అయి ఉంటుందో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, అలానే మనము ఈ ఆక్వా ఫీల్డ్ని మరింత డెవలప్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు దానికి సంబంధించిన స్టూడెంట్ కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కమ్యూనిటీస్, అలానే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే ఈరోజు ఒక స్టూడెంట్ గ్రూప్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీని గురించే, ఫిషరీస్ గురించే చదువుకుంటున్నారు. ఫిషరీస్ని ఫర్దర్గా ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా వాళ్ళు చదువుకునే దాంట్లో ఒక పార్ట్గా ఉంది. గతంలో చూసుకుంటే మనం ఓన్లీ న్యాచురల్గా దొరికిన దాన్ని మాత్రమే హార్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అలా కాకుండా ఇప్పుడు మనము ఆ గ్రోత్ని పెంచడానికి ఇప్పుడే మనం ఈరోజు 35 lakhs ఫింగర్లింగ్స్ వేసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ వేస్తాం. సో ఈ 35 lakhs ఫింగర్లింగ్స్ ఈరోజు మనం వేయాలి అంటే ఒక 4-5 నెలలుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కష్టపడతారు. వాళ్ళు ప్లానింగ్ చేసుకొని వాళ్ళు కష్టపడి అది ఇస్తే మనకు ఒక 6 months తర్వాత మీరు వేటాడడానికి అనువుగా. మనకి ఎంటర్ప్రీనర్స్ అలాగే చేపలు మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలిసి ఈరోజు మన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం సుస్థిరమైనటువంటి మత్స్య సాగు చేయాలి, మత్స్య పరిశ్రమ పెరగాలని. మనకి రోజు రోజుకి మత్స్య సంపద అనేది తగ్గుతుంది. సహజ వనరుల్లో మత్స్య సంపదని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే రోజు రోజుకి మనకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనకు వృత్తి నైపుణ్యాలు, మనం చేసేటటువంటి పని నైపుణ్యాన్ని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుండి ఎలాగ చేసుకోవడం ద్వారా మన జీవనోపాధి అలాగే కొనసాగుతూ మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందనే దాని మీద మనం వీటన్నిటిని గుర్తు చేసుకోవడానికి వీలుగా 27వ తారీఖు నవంబర్ని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్మార్ట్ మెటల్ విధానాన్ని వ్యతిరేకించండి. ప్రీపెయిడ్ స్మార్ట్ మెటల్ విధానాన్ని రద్దు చేయాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలను వ్యతిరేకించండి.
వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్ల విధానాన్ని, వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్ల విధానాన్ని, వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్ల విధానాన్ని, వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్ల విధానాన్ని, రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను. అధికారంలోకి వచ్చే 5 నెలలు పూర్తయింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్ఆర్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు విజయనగరం జిల్లాలో స్మార్ట్ మీటర్లని కట్టడాన్ని వ్యతిరేకించారు. ఆ స్మార్ట్ మీటర్లని బద్దలు కొట్టారు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాల్లో మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ ఇవాళ గత ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే తీసుకొచ్చిందో, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడి ఈ రాష్ట్రంలో ఇవాళ స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉన్నారు. ఇవాళ కేటగిరీ 2లో అంటే ఇవాళ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటన్నిటికీ కేటగిరీ 2లో మొదట స్మార్ట్ మీటర్లు బిగింపు పెట్టారు. స్మార్ట్ మీటర్ బిగించే సందర్భంలో ఇవాళ ఆ స్మార్ట్ మీటర్ ఎవరికైతే బిగిస్తున్నామో వాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉండగా వాళ్ళ అనుమతిని కూడా తీసుకోకుండానే ఇవాళ స్మార్ట్ మీటర్ని బిగిస్తూ ఉన్నారు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని. ఆ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు ఎవరింటికైతే స్మార్ట్ మీటర్ బిగిస్తారో వాళ్ళ దగ్గర 96 నెలలు అంటే నెలకి 150 రూపాయలు చొప్పున వాళ్ళ జేబుల్లోంచే కట్ చేసేటువంటి పద్ధతిని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఇవాళ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరు ఆ భారం కూడా జనం నెత్తిన మోపుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అంటే ఇవాళ స్మార్ట్ మీటర్, స్మార్ట్ ఫోన్ ఎలాగైతే వాడుతున్నామో స్మార్ట్ మీటర్ అంతే. రీఛార్జ్ అయిపోగలనే కట్ అయిపోతే నువ్వు ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి. ఎంతగా రీఛార్జ్ చేయించుకోవాలో అవగాహన ఉండపో చాలా మందికి. ఇవాళ నువ్వు రీఛార్జ్ చేయించుకున్న కరెంటు మధ్యలోనే కట్ అయిపోయే ప్రమాదం వస్తుంది. దాంతోపాటు స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత జరిగే కార్యక్రమం ఏమంటే ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిస్కమ్ల్ని మొత్తం ప్రైవేట్కి ఇచ్చే ద్వారా ఇవాళ మనకు వచ్చేటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని చాలా పెద్ద ఎత్తున పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికే విద్యుత్ మీద సర్దుబాటు ఛార్జీల పేరుతో 2018-19 నుంచి 2024-25 దాకా ఆల్రెడీ వాడినటువంటి యూనిట్ మీద 50 పైసల నుంచి ₹1.20 దాకా మన జేబుల్లోంచి వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఆ రోజు మనకు విద్యుత్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుగోలు చేసిన రేటుకి మనకి ఇచ్చిన రేటుకి తేడా వచ్చిందట. ఆ తేడాని ప్రజల నెత్తి మీద భారం మోపుతూ ఉన్నారు. ఇవాళ దేశంలో అదానీలు, అంబానీలకి బొగ్గు మొత్తాన్ని విదేశాల నుంచి తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చి భారతదేశ బొగ్గు గెలను మూతపెట్టి అదానీ ఆస్ట్రేలియా బొగ్గుని కొనుక్కోమని చెప్పి దానితోనే కరెంటు ఉత్పత్తి చేయమని చెప్పి ఆ కరెంటు ఉత్పత్తి చేయడానికి రేటు ఎక్కువైందని చెప్పి ఆ రేటుని ప్రజల మీద వసూలు చేసి అదానీ కట్టబెట్టే దుర్మార్గమైన పద్ధతిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం సంతకం పెట్టి అమలు చేయడానికి సిద్ధపడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీ లోకేష్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్ మీటర్ బద్దలు కొట్టండి అని చెప్పి పిలిపించారు. ఇవాళ అదే పద్ధతిని ప్రజలు కూడా అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ మాట కట్టుబడి ఉన్నారా? స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపుతారా? లేకపోతే ప్రజలే తిరగబడి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకనే మీరు గత ఎన్నికల్లో బాధుడే అని చెప్పారు. ఎందుకంటే తెలుసు మనకు గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని చీల్చి వెంటాడి అనేక పన్నుల రూపంలో, ఒక నిరహంతక రూపంలో ప్రజల మీద భారం మోపుతూ ప్రజల బాగోగులను పట్టించుకోవడంలో ఘోరంగా జగన్ ప్రభుత్వం విఫలమైంది. ఆ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయం లేక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు. కానీ ప్రజలకు తెలుసు, ఏం తెలుసు, ప్రధానంగా చంద్రబాబు అనే వ్యక్తి ఒక ప్రపంచ బ్యాంక్ పితామహుడు.
అతను ప్రపంచ బ్యాంకు సంస్కరణల్ని, ప్రపంచ బ్యాంకు విధానాలనే ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే వాడు ఒకడు చంద్రబాబు నాయుడు. అది మనకు రుజువైంది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు విధానాలు ఎలా ఉంటాయి, దాని సంస్కరణలు ఎలా ఉంటాయి, ప్రజల మీద భారం మోపుతూ మొత్తం ప్రభుత్వం ప్రజల మీద నడవాలి, పాపన వ్యక్తులకు దాసోహం చేస్తూ సంక్షేమ రంగాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలి. ఇది ప్రపంచ బ్యాంక్ ఆలోచన. సంక్షేమ రంగం ఏదైతే ఉందో దాన్ని తూట్లు పెడుతూ మొత్తానికి ఎత్తేయాలి. దాన్ని ఎత్తేయడానికి ఆనాడు అతను ముందుగా ముఖ్యమంత్రి అయినప్పుడు అతను దేశంలో ఎవరు అమలు చేయకుండా ఆనాడు ఇతను అమలు చేశాడు. అతను అమలు చేసినప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దాంట్లో మొట్టమొదటిగా సిపిఎం ఆనాటి కార్యదర్శి పివి రాఘవ గారు చాలా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు. సిపిఐ పార్టీకి సురవరం సుధాకర్ రెడ్డి గారు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. వామపక్షాలు పెద్ద ఎత్తున ఆనాడు గో బ్యాక్ ప్రపంచ బ్యాంక్ అని చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాల ఫలితాలు చూసేతను చంద్రబాబు నాయుడు ఆవేశంలో ఏమని తెలియక కమ్యూనిజం లేదు, ఏది లేదు, టూరిజం తప్ప అని కమ్యూనిస్టుల మీద నోరు పారేసుకున్నాడు. ఎందుకని వామపక్షాలు మారుస్తామనే పేరుతో కనీసం ఇది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని కానీ దీనికి ముందుగా రీఛార్జ్ చేసుకోవాలని కానీ ఆ మీటర్ యొక్క భారం 13,000 రూపాయలు మీరు భవిష్యత్తులో బిల్లులో చెల్లించాల్సి ఉంటుందని కానీ ఏ రకమైన సమాచారం కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా ఇదొక సాధారణ తంతులాగా మార్చేసి బిగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ మీటర్ ఖరీదు 13,000 రూపాయలని రాబోయే 8 సంవత్సరాలు 96 నెలల పాటు ప్రజల దగ్గర నుంచే వసూలు చేసేటువంటి ఒక భారం దీంట్లో ఉంది. రెండోది స్మార్ట్ మీటర్లో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలి మన సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లో భవిష్యత్తులో తీసే రీడింగులు ఇప్పట్లాగా ఉన్నటువంటి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్ని యూనిట్లు వాడేవనేటువంటి రీడింగ్ని ఇప్పటి వరకు ఉన్న మీటర్లు తీస్తూ ఉన్నాయి. ఈ స్మార్ట్ మీటర్లో రీడింగ్ చాలా స్మార్ట్గా దిగిపోతుంది. ఉదయం పూట ఎన్ని యూనిట్లు వాడాం, మధ్యాహ్నం పూట ఎన్ని యూనిట్లు వాడాం, సాయంత్రం ఎన్ని యూనిట్లు వాడాం, అర్ధరాత్రి రాత్రి నిద్రపోయే సమయంలో ఎన్ని యూనిట్లు వాడాం అని ఏబిసిడీలుగా 4 కేటగిరీలుగా రీడింగ్ తీసి ఒక్కొక్క సమయంలో వాడిన దానికి ఒక్కొక్క టారిఫ్. ఇప్పుడు దాకా టారిఫ్ ఏ రకంగా ఉంది, యూనిట్ల సంఖ్యను బట్టి ఉంది. 30 యూనిట్ల లోపుకు ఒక రేటు, 75 యూనిట్లకు ఒక రేటు, 125 యూనిట్లకు ఒక రేటు ఉంది. స్లాబులు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ స్లాబుల్లోంచి మళ్ళీ కేటగిరీలు, టైమింగ్ కేటగిరీల ఆధారంగా కూడా అదనంగా అందరూ పని చేసుకొచ్చి కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా రాత్రి ఇంట్లో పడుకున్న ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ రాత్రి తిరిగిన యూనిట్లకి అదనంగా బిల్లు వేస్తారట. దానికోసం ఈ స్మార్ట్ మీటర్లు అవసరమైనవి. లేకపోతే యూనిట్ ఛార్జీలు పెంచుకోవడానికి స్మార్ట్ మీటర్లు ఏం అవసరం లేదు. కానీ యూనిట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, స్లాబులు పెంచుతూ ఉన్నారు, కేటగిరీలు వేసి కేటగిరీలు పెంచుతూ ఉన్నారు. వీటన్నింటికి అయ్యే బిల్లుని ఇప్పుడు దాకా మనం నెల చివరిలో పెడితే ఇప్పుడు నెల ముందే రీఛార్జ్ చేసుకోవాలి. అంటే మీటర్ రేటు మనకే బాధుడు, ఆ తీసిన రీడింగు మనకే బాధుడు. ఇన్ని బాధుళ్ళు బాధేటువంటి స్మార్ట్ మీటర్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలందరినీ వ్యతిరేకించమని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా కనుక ఇదే విధానాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే కనుక మనం అడ్డగించే పని కూడా భవిష్యత్తులో చేయాల్సి ఉంటే దానికి ఈ రోజు నుంచి మనం ప్రజల్లో దీని యొక్క విషయాల్ని ప్రచారం చేసేదానికి ఒక కరపత్రాన్ని కూడా రూపొందించి విస్తృతంగా వామపక్షాలు సిపిఎం సిపిఐగా ఉమ్మడిగా కూడా ఈ క్యాంపెయిన్ని భవిష్యత్తులో కొనసాగిస్తాం. దానికి హెచ్చరికగా ఈరోజు స్టార్టింగ్లోనే మీరు యాక్ట్ అవ్వాలి, మీ మదర్కి మీ ఫాదర్కి చెప్పాలి.
మీరు అంతవరకు తెచ్చుకోకూడదు ఏ సిచ్యువేషన్ని. ఎవరైనా ఏదైనా మీకు ఇంటిమిడియేట్ భయానికి గురి చేస్తున్నాడా లేదా మీతో బాగా క్లోజ్ అవుతున్నారా అంటే అది స్టార్టింగ్లోనే ముందే చెప్పగలగాలి. మీరు సైకలాజికలీ ఫిట్గా ఉండాలి. స్టార్టింగ్లోనే మీరు ఆ డేంజర్ని గుర్తించగలగాలి. ఎవరిని ఈ రోజుల్లో నమ్మకండి. ఈవెన్ సొంత బంధువుల్ని కూడా నమ్మకూడదు మనం. మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ యాటిట్యూడ్, మీ మెంటల్ స్ట్రెంతే మీకు కాపాడుతుంది. మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైనా మీకు క్లోజ్ అవుతున్నారు లేదా అవసరానికి మించి మాట్లాడుతున్నారు అంటే మీరు వాళ్ళని దూరం పెట్టాలి. అది మనకు అవసరమా లేదా అనేది మీరు ఆలోచించాలి. మీ మైండ్ని మీరు అప్లై చేయాలి. ఖచ్చితంగా అలా చేస్తేనే ఇలాంటివి నివారిస్తాం. మనం ప్రాబ్లం జరిగిన తర్వాత స్పీడీ జస్టిస్, న్యాయం కోసమే పోరాడగలుగుతాం. అది జరగకుండా ఆపాలంటే మీరు ముందు జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా మీరు మీ మైండ్ అప్లై చేయాలి. మీరు ముందే యాక్ట్ అవ్వాలి. అయితేనే మీరు ప్రొటెక్టివ్గా ఉంటారు. మేము చేయాల్సింది మేము ఖచ్చితంగా చేస్తాము. అలాంటి వాటికి సత్వర న్యాయం జరిగేలా చూస్తాము. స్పీడీ జస్టిస్ జరిగేలా చూస్తాము. ఈవెన్ యాక్ట్స్ కూడా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. కానీ అలాంటివి జరగకుండా ఆపడమే మన ధ్యేయం. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఒక లా చదువుతున్న విద్యార్థిని తను ప్రేమ పేరుతో అప్రోచ్ అయ్యి కో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తన ఫొటోస్, న్యూడ్ వీడియోస్ కూడా తీసి తను ఇది చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్తో కూడా ప్రోత్సహించి సో తన మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది చాలా బాధాకరమైన ఘటన. సో దీనికి అందరూ ప్రభుత్వం త్వరగా స్పందించి ఆ బాధితురాల కుటుంబానికి తక్షణమే తనకి ఏదైతే పరిహారం ఇవ్వాలో దాన్ని కాంపెన్సేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ మహిళలపై ఎంత ఎత్తు ఎదిగినా సరే ఇలాంటి అత్యాచారాలు ఇంటి నుంచి కూడా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే మహిళలు అన్ని రంగాల్లోని ముందుకెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా స్థిరపడుతున్నారు, అలాగే అవన్నీ నుంచి అంతరిక్షం దాకా మహిళ ఎదగలదు అని మన స్లోగన్స్ చెప్తున్నాం. కానీ ఇంకా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మాత్రమే బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రాని ఘటనలు కూడా చాలా ఉంటున్నాయి. సో మహిళలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందే వీలే వైజ్గా రియాక్ట్ అయ్యి సో ఎవరైనా మన మీద అలా వస్తున్నారు అన్న సస్పెక్ట్ ఏదైనా ఉంటే ముందుగా ఇంట్లో ఇన్ఫామ్ చేయాలి. ఒకవేళ ఇంట్లో ఇన్ఫామ్ చేయలేని పక్షాన తన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా కూడా ఇలాంటి దాని నుంచి బయటపడవచ్చు. పైగా దీనికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. అందరూ సూసైడ్ ఒకటే సొల్యూషన్ అని అనుకుంటున్నారు. సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. మన పోలీసు ఉన్నారు, కోర్టు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి. సో నేను అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, సూసైడ్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్. మీ నియరెస్ట్గా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ సమస్య చెప్పుకున్నట్టయితే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో చదువుకోండి, మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడండి, ఆ తర్వాత ప్రేమ మొదలెట్టండి. అప్పుడు దాకా దయించి ఎవరో ప్రేమ జోలికి వెళ్ళకండి. రీసెంట్గా నేను మన మీటింగ్లో కూడా చెప్పా, ఈ రాజమండ్రిలోనే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక ఆటో కుర్రాడు అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు అవి చూసి ఆటో ఎక్కించుకుంటారని ఆటోలో తీసుకెళ్ళి అమ్మాయి మాటల్లో నాకు ఇంట్లో ఐఫోన్ కొనమంటే కొనలేదంటే వీడు అక్కడ అప్పు చేసి ఐఫోన్ కొనుక్కుని అమ్మాయికి ఇచ్చి అమ్మాయి ట్రాప్ చేసి లైన్లో పెట్టి ఆఖరుగా అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళేమో బాగా కొంచెం డబ్బున్న కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి రాను బయటికి గెంటేస్తామంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక 6 నెలలు కాపురం చేశాడు. ఆ తర్వాత ఈ అమ్మాయిని చూడటం మానేసేసి సరిగ్గా చూడకపోతే ఈ అమ్మాయి చదువు కూడా పోయింది. బీటెక్ సెకండ్ ఇయర్లో మానేసింది. ఇంకా అమ్మాయి అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మత్స్యకారులు అనగానే మా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, మీకు అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి. ఏంటంటే ఆయన జనసేన పార్టీ పెట్టిన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన శ్రీకాకుళంలో గంగమ్మ తల్లికి పూజ చేసే ఆయన మొదలుపెట్టాడు. ఆ రోజు
పార్టీ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా. అదేవిధంగా పెద్దలు ఉన్నారు, మరి మాట్లాడకూడదు, కానీ గతంలో గవర్నమెంట్ పెట్టిన 270 ఆర్టికల్ కూడా అది రద్దు చేసే వరకు ఆయన విపక్షాన్ని, అంటే ఆయన చాలా, మీరు ఆ రోజు ఈ గురించి ఒక ప్రత్యేకమైన సభ పెట్టి నరసాపురంలో ఆ రోజు మీ అందరూ ఎంత ఏ విధంగా మాట్లాడారు, ఎంత ఆవేశంగా, ఎంత ఆలోచనగా మాట్లాడారు. ఆ జీవనం కూడా ఆయన చింపేయడం కూడా జరిగింది. అంటే దానివల్ల మీ బతుకులంతా కూడా చాలా తారుమారు అయిపోతున్నాయి, మీ బతుకులకు రక్షణ లేదన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ ఆర్టికల్ కూడా రద్దు చేయడం జరిగింది. నిజంగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీకోసం ఆలోచిస్తున్నారో అలాగే మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఏంటంటే దినదిన గండం మీ సంబంధించిన మీరు వేటకి వెళ్ళారంటే మీరు వచ్చే వరకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులు కానీ అందరికీ కూడా చాలా భయంగా ఆ గంగమ్మని పూజ చేస్తూ ఉన్నారు, ఎన్నో క్షేమంగా రావాలని. గంగాపుత్రులు అంటారు. సో మీరు అందరికీ మంచి చెయ్య. సో ఇది లక్ష్మణరావు ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మరి ఈరోజు ఫిషర్మెన్స్ డేకి మమ్మల్ని కూడా మీతో భాగస్వాములు చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా, చాలా మీ అందరి కుటుంబ సభ్యులుగా భావిస్తూ సో ఈ యొక్క సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా లక్ష్మణరావు చేస్తూ ఉంటారు. సో మత్స్యకారుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ ఉంది. ఎందువల్లంటే సముద్రంలోకి వెళ్ళి వేటకి వెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు మనిషి వస్తారా లేదా అని ఎంతో బిక్కుమని అటు మాకు టైట్స్ రాను లేదు రానివ్వండి, మీరు మీ వేటకి వెళ్ళి మీ జీవనోపాధులకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. సో ప్రభుత్వాలు, సో గతంలో ఉన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు, మరి ఎక్స్-సీఎం గారైన జగన్ కూడా మీ అందరికీ కూడా మత్స్యకారు భరోసా, అదేవిధంగా మీ అందరికీ కూడా అవుట్లెట్ షాప్స్ అవి పెట్టి మీ అందరికీ కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది. సో 10 మందికి పంచుతారు. నేను ఉన్నప్పుడైతే అన్ని రైతు బజార్లు, అన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇంచుమించు 6 గార్డెన్స్ నుంచి వారి మీద దాకా అన్ని ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించి మీకు అన్ని కూడా చేయడం జరిగింది. ఏదైనా మా వేదిక మీద ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా మీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే తప్పనిసరిగా మీరు ఎన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మీకు భగవంతుడు మరి మత్స్య పరిశ్రమలో మీరు ఈ సంపద వృద్ధి కేంద్రంలో మా వంతు కృషి చేస్తామని చెప్పి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఒక అమెరికా ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే మరి భారతదేశంలో దీన్ని చక్కగా మన రాజమండ్రి పట్టణంలో గర్వించే విధంగా యలమ లక్ష్మణరావు, లక్ష్మి ఇద్దరిని కూడా నిండు మనసుతో అభినందిస్తున్నాను. విద్యార్థులంటే మన కన్న తల్లిని ఎలా గౌరవించుకుంటామో మనకి జన్మనిచ్చేటువంటి, మాకు జీవనం ఇచ్చేటువంటిది ఈ మత్స్య పరిశ్రమని ఆ రోజు 10 మంది పెద్దల గుడిలో కేకేసి మాకు తోచినటువంటి సంపదలో కొంత సొమ్ము అతను నేను అనుకోవడం అంతా ఎవరిని నాకు ఈ రూపాయి ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి అని ఎవరిని అడిగినట్లేదు. అంతా వచ్చింది తన శక్తి కొద్ది తను సంపాదించుకున్న 10 రూపాయల్లో ఈ దుప్పట్లు కానీ పిల్లలకి ఇవన్నీ కూడా ఇచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాడు. భగవంతుడు మిమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మరొకసారి నా శుభాకాంక్షలు హాస్పిటల్స్ మేము 2015 నుంచి స్థాపించి మాకు మోకాళ్ళ మార్పిడిలో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకున్నాం. అలాగే 2018లో ఆర్థో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ, అక్కడ చూశారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకాళ్ళ మార్పిడికి. దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం, తర్వాత తక్కువ కోత, పేషెంట్కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రాంతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు. సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా
మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు, అందులో ఉచిత కన్సల్టేషన్ పెట్టి జనాలకి అవగాహన కల్పించాలని ఆలోచించాము. సో ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. సో ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు మన నవ్యాంధ్రలో ఎక్కడా లేదు. సో ఇదేంటంటే బాగా పోర్టబుల్, మనం చేతిలో తీసుకెళ్ళి ఏ సెంటర్లో అయినా సర్జరీ చేయొచ్చు. సో దీనివల్ల మన ఈ ఏరియాకే పరిమితం కాకుండా వేరే జిల్లాలో ప్రతి టౌన్లో కూడా మనం దీని ద్వారా మోకాళ్ళ మార్పిడి చేయొచ్చు. సో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ రూపంలో చేయొచ్చు. సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్లో పెట్టాము. సో దీని ద్వారా ఈ వార్త ప్రజలందరికీ అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. బిఎండి క్యాంప్ ఒకటి ఉంటుంది, ఉచితంగా కన్సల్టేషన్ అండ్ పేషెంట్కి అవగాహన కల్పిస్తాం. ఓకే సార్, ఈ మోకాళ్ళ మార్పిడికి సంబంధించి స్టెంటిల్ టీఎంటీ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి కదా పెయిన్ కోసం, వాటిపై ఏమి సార్ అది చాలా అపోహలు ఉన్నాయి. అంటే అది మనకి ఈ టాపిక్ కాదు, అది ప్రాపర్గా పెయిన్ స్పెషలిస్టులు అని వేరే వాళ్ళ ద్వారా ఇస్తూ ఉంటారు. ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఎక్కువ దాన్ని బిలీవ్ చెయ్యం మేము, ఎందుకంటే ఇది పెయిన్ స్పెషలిస్టుల ద్వారా ఏదో ఇంజక్షన్ల ద్వారా గమ్మెక్కిస్తున్నాం అంటూ ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అపోహలు ఉన్న మాట వాస్తవమే, బట్ ఇది ఈరోజు డిస్కషన్కి అనువైంది కాదు, అది సెపరేట్ టాపిక్. ఏ సందర్భంలో సర్జరీకి మీరు చేస్తారు? ఎప్పుడైతే పేషెంట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందో, ఇంట్లో కూడా మసలలేకపోతున్నారో, రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారో, అప్పుడు సర్జరీకి టైం అయిందని పేషెంట్ ఆలోచించవలసింది. అది వచ్చి ఏది మా ఇక్కడ ఫీ 500. ఓకే, సండే. థ్యాంక్ యూ.